సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మనం ధ్యానం చేయబోతున్న అంశము శత్రువుపై విజయానికి 3 మెట్లు. విశ్వాస జీవితంలో అతి బాధాకరమైన పరిస్థితి ఒకటి ఉంది. అదే అబద్ధ సాక్ష్యం. చేయని వాటిని చేశామని, జరగని వాటిని జరిగాయని ప్రచారం జరుగుతున్నప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం. అర్థం చేసుకునేవారు లేక, అర్థమయ్యేలా చెప్పలేక కృంగిపోయే పరిస్థితిలో ఉంటాం. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే, నిజమేమిటో అబద్ధం చెప్పేవాడికి తెలుసు, కానీ వాడు నిజం చెప్పడు. అబద్ధమేమిటో అనుభవించేవాడికి తెలుసు, కానీ అర్థమయ్యేలా అది అబద్ధమని చెప్పలేడు. ఇవన్నీ విశ్వాస జీవితంలో సర్వసాధారణమైన పరిస్థితులు. యేసు ప్రభు మరణమును జయించి సమాధిని బద్దలు కొట్టి లేచుట సైనికులు ప్రత్యక్షంగా చూసినా పరిసయ్యులు ఇచ్చిన ద్రవ్యం వారి నోరు మూయించింది. ప్రస్తుత దినములు అబద్ధానికే జై కొడుతున్నాయి. అబద్ధం అనేది చెప్పడానికి ఆనందముగాను, వినడానికి తీపిగాను ఉంటుంది, కానీ అబద్ధికులకు పరలోకంలో స్థానమే లేదు. అందుకనే చెప్పేవారుంటే వినేవారికి కొదువే లేదు, వినేవారుంటే చెప్పేవారు పుట్టుకొస్తారు. అందుకని చెప్పేవారికి చెవిని, వినేవారికి అవకాశం ఇవ్వకుండా జీవించడమే క్రైస్తవ జీవితం. పేతురు కూడా తన పత్రికలో మనం మేలు చేసి బాధపడి సహించుటకే పిలువబడినామని తెలియజేశాడు. అబద్ధ సాక్షులు ఎదురైనప్పుడు ఏమి చేయాలో కీర్తనలో ఈ విధముగా ఉన్నది. 27వ కీర్తన 12-13 వచనాలు. అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెలగక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఈ భాగంలో కీర్తనకారుడు 3 విషయాలు చెప్తున్నాడు. 1, ప్రార్థన చేయాలి. 2వది, దేవునిపైన విశ్వాసం ఉంచాలి. 3వది, దేవుని కార్యం కొరకు నిరీక్షించాలి. ఈ 3 వలన నీ శత్రువు అబద్ధ సాక్ష్యంతో నీకు వ్యతిరేకంగా వచ్చినా, నీపై క్రూరత్వము వెలగ్రెక్కినా నిన్ను ఏమీ చేయలేడు, నీపైన విజయము సాధించలేడు. సమస్యలలో ప్రార్థన, విశ్వాసం, నిరీక్షణ కలిగి ఉంటే నీ శత్రువు కోరికకు దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దేవుని దయను పొందుకొని స్థిరముగాను నిబ్బరముగాను ఉంటావు. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.